ఖాళీగా ఉన్నాడు కానీ వెళ్తాడు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ రావాలని జనం కూడా ఎగబడిపోతున్నాడు. పబ్లిక్లో మీటింగ్ మేము జనాన్ని పోలీసులు బందోబస్తు అంటున్నారు వీళ్ళు. మరి ఆయన నిలబడాలిగా, ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, అక్కడ చూసుకుంటున్నాడు. వెళ్ళొద్దా? ఏం లేదు. ఇప్పుడు ఆయన అన్నప్పుడు మొత్తం కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ గతంలో చేసిన అప్పులు జగన్ గారు దిగిపోయేటప్పటికి 7-8 లక్షల కోట్లు ఎంత ఉంది అప్పు. అంతకు మించి 10 లక్షల పైగా 15 లక్షలకి ఈయన అప్పు చేస్తారు, దిగిపోతారంటే వచ్చే వచ్చే 1929కి గ్యారెంటీకి జరిగినట్టు. ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఎందుకు వేసిన బాబు తిట్టుకుంటున్నారు. కలిసి ఉండదండి, అంతా ఈవీఎంలు, ఈ అబద్ధ వాగ్దానాలు, ఈ మోసాలతో వచ్చాడంతే. ఏమంటే 6 గంటల కాడి నుంచి రాత్రి 1 గంట వరకు ఎప్పుడో నాకు తెలిసి 1959 ఓటు వచ్చింది. 6 గంటలు 7 గంటలు గంట చేపిస్తారు, ఏది ఎక్స్టెన్షన్గా ఉన్నవాడికి. రాత్రి 12-1 గంటల వరకు ఓటింగ్ అవకాశం ఇస్తారా? లేదు. రెండోది ఈయన వాగ్దానంలో నేను అధికారంలోకి వస్తే మార్చి నెల ఎన్నికలు కూడా ఉంది కదా, మార్చి నెల, ఏప్రిల్, మే నెల, జూన్ నెల కలిపిస్తారు 3 నెలలని. అసలు ఆ వాగ్దానం చేయొచ్చా? అసలు ఎన్నికల కమిషన్ వాడికి బుద్ధి జ్ఞానం ఉంటుంది చెప్పుకోవటం.